హలో, చెప్పండి నాన్నగారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నాన్న. నేను మొత్తం సర్పంచ్ గారితో చెప్పాను. వీలైనంత సహాయం చేస్తానన్నారు. నా ముందే ప్రొడ్యూసర్ గారితో మాట్లాడారు. నిన్ను వెళ్ళి కలవమన్నారు. నెంబర్ మెసేజ్ చేస్తాను, వెళ్ళి కలువు. సరే నాన్నగారు. సరే అయితే ఉంటాను. ఏదైనా సమస్య వస్తే చెప్పు. అలాగే నాన్నగారు. ఒక చదువు లేదు, ఆటలు రావు. ఏం చేస్తావురా నువ్వు? నేను సినిమా డైరెక్ట్ అవుతాను నాన్న. మంచి మంచి సినిమాలు తీస్తాను. కావాలంటే చూడండి ఎన్ని మంచి స్క్రిప్ట్స్ రాశాను. ఇది రామ్ చరణ్కి, ఇది ఎన్టీఆర్కి, ఇది మహేష్ బాబుకి. హలో, ఎక్కడి వరకు వచ్చారు? సారథి స్టూడియోస్. ఆటో స్టాండ్ దగ్గరే ఉన్నా, వచ్చి. ఓకే. ఇదిగో. వచ్చావా? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. ఎరా, ఏమన్నా తిన్నావా? ఇంకా లేదు. సర్లే, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే తిందువు కానీ. సరే. అమ్మ నాన్న అంతా బాగున్నారా? సరేరా, కూర్చో. ఇతను సుధీర్, మన రూమ్మేటే. నైట్ లేట్ అయింది, అందుకే ఇంకా లేవలేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా, సరేనా? నువ్వేనా రేపటి నుండి వచ్చింది? అవును సార్. హాయిగా చదువుకోకుండా మీకెందుకయ్యా ఈ సినిమాలు? అది కాదు సార్, నేను స్టోరీస్ బాగా రాస్తాను సార్. ఇప్పటి సినిమాలతో పోల్చుకుంటే నా కథలు చాలా భిన్నంగా ఉంటాయి సార్. కావాలంటే చూడండి సార్. ఇది ఎన్టీఆర్కి, ఇది మహేష్ బాబుకి, ఇది రామ్ చరణ్కి. కథ ఓకేనయ్యా, కథలు అందరు రాస్తారు, కానీ దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి నీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఎలా? నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఒప్పుకుంటాను. కానీ నాకు సాధించాలనే పట్టుదల ఉంది సార్. నిజానికి ఇప్పుడు సక్సెస్లో ఉన్న ఏ ఫిల్మ్ డైరెక్టర్స్కి వాళ్ళ మొదటి సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు సార్. అలా ఎక్స్పీరియన్స్ లేదని ఆగిపోయి ఉంటే ఇప్పుడు మనకు రోబో, బాహుబలి లాంటి సినిమాలు వచ్చేవి కాదు సార్. మాటలు బాగానే చెప్తున్నావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా స్టోరీ నచ్చితే నా సినిమా ప్రొడ్యూస్ చేయండి సార్. నీ మాటలు విని నేను అంత డబ్బు ఎలా పెట్టగలను? ఒక పని చెయ్యి, 20 minutes డ్యూరేషన్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీ. అది నాకు నచ్చితే అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తా. ఓకే సార్. నీ షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎంతో చెప్తే నేనే ఫైనాన్స్ చేస్తా. $40,000 అవుతుంది సార్. బాగా ఆలోచించి చెప్పు. 40,000 సరిపోతుందా? సరిపోతుంది సార్.
ఓకే అయితే అన్నీ ప్లాన్ చేసి స్టార్ట్ చేసే ముందు ఒకసారి కాల్ చేయి, చెక్ ఇష్యూ చేస్తా. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ళకు ఏమైందిరా? ఆలోచించొద్దు. వాళ్ళ అంతా ఓకేనా? గొప్పోళ్ళు కాదు. ఇప్పుడే ప్రొడ్యూసర్ని కలిసి వస్తున్నాను. తల్లిని మించిన యువతి ఏంటి మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? లేదు సుధీర్, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసి చూపిమన్నారు. మరి ఇంకే, నీకు ప్లాట్ఫామ్ దొరికింది, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకేంటి, ఏ జోన్లో తెద్దాం అనుకుంటున్నావు? షార్ట్ డ్యూరేషన్లో ఆడియన్స్ని నా ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలంటే ఒక మిక్స్డ్ జనరల్ తీయాలి. అందుకే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ తీద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ సిద్ధు. సిద్ధు, సిద్ధు, రే సిద్ధు, ఏమైంది వీడికి? బాగానే రాశాడు. ఏంటిది? $15,000. $10,000. టోటల్ 40,000. 40,000కే ఇవన్నీ వస్తాయా? చూద్దాం. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా నీ స్క్రిప్ట్ చదివా. స్క్రిప్ట్ ఎలా ఉంది? స్క్రిప్ట్ చాలా బాగుంది, కానీ నాకు ఒక డౌట్. బడ్జెట్ అన్నిటికీ వేసి హీరోయిన్కి వెళ్ళలేదేంటి? హీరోయిన్కి బడ్జెట్ ఎందుకురా? నా అలాగే ఇండస్ట్రీలో చాలామంది ప్యాషనేట్గా ఉంటారు, వాళ్ళు చేస్తారులే. మరి నీకు ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కంప్లీట్గా తెలిసినట్లేదు. మన అబ్బాయిలు ఎటువంటి మనీ తీసుకోకుండా చేస్తారేమో కానీ అమ్మాయిలు నో ఛాన్స్. బై ఛాన్స్ ఒకవేళ ఎవరైనా ఉన్నా వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అవునా? సుమారుగా ఎంత తీసుకుంటారు? 4 to 6K రా. 6Kనా? అంటే రోజుకు 1K ఇవ్వాలా? రోజుకి 1K కాదురా, రోజుకి 6K.
ఏంటి పర్ డే 6Kనా? లేదులేరా, నాలాగా ప్యాషనెట్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని ట్రై చేసి చూద్దాం. ఏదో చేద్దామంటుండే కదరా, చేసి చూద్దాం. హలో 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 నేను చెప్పే హలో ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒక పని చేయి, మొన్న కలిసిన ప్రొడ్యూసర్కి సిచ్యువేషన్ చెప్పి మనీ అడుగు. ఇస్తారంటావా? ఇస్తాడు. నిజంగా ఇస్తారంటావా? చెప్పు సిద్ధు, అన్నీ రెడీయేనా? రెడీ అయ్యే సార్. ఓకే సిద్ధు, చెక్కు డ్రైవర్కి ఇచ్చి పంపిస్తా. సార్ ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి సిద్ధు చెప్పు. బడ్జెట్ 40K సరిపోవడం లేదు సార్. 80K సార్. 80Kనా? నువ్వు చెప్పిన బడ్జెట్కి ఇప్పుడు అడుగుతున్న బడ్జెట్కి సంబంధమే లేదు. అప్పుడే అడిగా ఆలోచించి డిసిషన్ చెప్పమని. అది కాదు సార్, అసలు ప్రాబ్లం ఏంటంటే. సిద్ధు మళ్ళీ కాల్ చేస్తా, వెయిట్ చేయి. చెప్పండి ప్రొడ్యూసర్ గారు, ఏంది సంగతే? ఏం లేదు సార్, మీరు పంపిన కుర్రాడి దగ్గర విషయం లేదు. ఏమైంది ప్రొడ్యూసర్ గారు? షార్ట్ ఫిలిం తీయమంటేనే మనవాడి వల్ల కావట్లేదు, ఇంకా సినిమా అంటే మనకు కష్టమే అవుతుంది. కుర్రాడు మన మనిషి కాదులే, మన ఇంటి పాలేరు కొడుకో. మనకు పనికి రాడు అనుకుంటే ఏదో ఒకటి నువ్వే చెప్పి పంపించే, వాళ్ళ అంతనే మాట్లాడతలే. సరే మరి, ఉంటా. సార్ సారీ అమ్మా, ఇప్పుడు ఏ సినిమా తీయటం లేదమ్మా. మన పార్టీ ఓడిపోయింది కదా, ఈసారి సినిమా తీసేటట్టయితే ఖచ్చితంగా నీకే చెప్తాను, ఏమనుకోకమ్మా.
ఏం చేస్తున్నావురా? చిత్తుగాయిదాలు కాదురా ఇవి. నీ కలలు, నీ ఆశలు, నీ కోరికలు, నీ ఆశయాలు వీటిని తగిలేస్తున్నావా? ఇక మీదట వీటితో నాకు అవసరం లేదురా. ఏమైందని ఇలా మాట్లాడుతున్నావురా? నువ్వు హైదరాబాద్ వచ్చి ఒక్క నెల కాలేదు, అప్పుడే అయిపోయిందా? కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారా ఒక్క ఛాన్స్ కోసం కొన్ని వేల మంది ఈ మహానగరంలో. నీలో ఏం చూసి ఇవ్వాలా నీకు ఛాన్స్? ఇందాకే నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఒంట్లో బాగాలేదంట. ఊర్లో అందరు నన్ను చదువుకని వాళ్ళలాగా చూస్తున్నారంట. నా మూలంగా మా నాన్న బాధపడడం నాకు ఇష్టం లేదురా. సరే, ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళినంత మాత్రాన నీ మీదున్న నిందపోతుందా? అది పోవాలంటే ఆ జనానికి చూపించు నువ్వేంటో. హిట్టు కొట్టు ఊరికి తిరిగి వెళ్ళరా. కావాలంటే మీ నాన్న ఆరోగ్యం గురించి మేం చూసుకుంటాం. ఆయనకు అర్థమయ్యేలా మేం చెప్తాం. అవును, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే హీరోయిన్ లేదు కదా. ఈ హీరోయిన్ లేకుండా సినిమాలు తీయలేరా? అసలు వీళ్ళకి ఇంత ప్రియారిటీ ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుందే ఈ సినిమా వాళ్ళు. వీళ్ళ డిమాండ్స్ వల్ల చాలా షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్తోనే ఆగిపోతున్నాయి. ఒకతేమో ఒక షార్ట్ ఫిల్మ్లో వేసిన కాస్ట్యూమ్ ఇంకో షార్ట్ ఫిల్మ్లో వేయదంట. ఒకతేమో మేకప్ మ్యాన్ లేకుండా సెట్కే రాదంట. అసలు వీళ్ళు ప్యాషన్ తోటే వర్క్ చేస్తున్నారా? రే సిద్ధు, నువ్వు హీరోయిన్ లేకుండా షార్ట్ ఫిల్మ్ తీసి చూపించరా? హైదరాబాద్ ఎల్బీ నగర్ లో సైకో హల్చల్ చేశాడు. రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులు బస్ స్టాప్ లో ఉన్న వారిపై కర్రతో దాడి చేశాడు. దీంతో జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ పిఎస్ లో కూడా మహిళా కానిస్టేబుల్ ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక. చెప్పు సిద్ధు. సార్ షార్ట్ ఫిల్మ్ 20K తీస్తాను సార్. ఓకే, చెక్ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తా. ఓకే సార్.
అది షార్ట్. బాగుందన్నా. చాలా సంతోషం నాయన, నీ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. అమ్మ కూడా చూసి బాగుందని చెప్పి. హలో. హలో సిద్ధార్థ్, ఎలా ఉన్నారు? చెప్పండి, ఎవరు? పేరు పల్లవి, సీరియల్స్లో హీరోయిన్గా చేస్తాను. పల్లవి గారు చెప్పండి. నేను మీ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయొచ్చా అండి? సారీ మేడం, నేను షార్ట్ ఫిల్మ్కి రెమ్యునరేషన్ ఇవ్వలేను. మీ కాన్సెప్ట్స్ అన్నీ నాకు నచ్చాయండి, రెమ్యునరేషన్ ఏం అవసరం లేదు. నిజంగా థ్యాంక్ యూ మేడం. అయితే మీ ప్లేస్ చెప్పండి, నేను ఈవినింగ్ వచ్చి స్టోరీ నేరేట్ చేస్తాను. మెసేజ్ పంపిస్తాను సిద్ధు. థ్యాంక్ యూ మేడం. శివ, నువ్వు ఫ్రేమ్ పెట్టుకో. పల్లవి గారు, మీరు అలా స్లో మోషన్లో మెల్లగా నడుచుకుంటారండి. ఓకే, రెడీ? శివ, పొజిషన్. యాక్షన్. శివ, కళ్ళు మాత్రమే ఫోకస్ చేయి. కట్ ఇట్. ఆశలకు మించిన కలలు, కలలకు మించిన కష్టాలు, కష్టాలను దాచే కన్నీరు, కన్నీటికి చేరువలో కుటుంబాలు. ఇలా ఆశకు నిరాశకు మధ్య నలిగే మా జీవితానికి మీరు అన్న మాట ఒక తోడు కానీ భారం కాకూడదని ఆశిస్తూ, మీలాంటి ఒక కళాకారుడు కన్న కలే ఈ చిత్రం.